నంద్యాల కల్కి ప్రభాస్ మూవీ రిలీజ్ కావడంతో అభిమానులు సందడి చేశారు. కానీ సినిమా థియేటర్ లో 3K మూవీలో బ్లాక్ అండ్ వైట్ సినిమా రావడంతో అభిమానులు అందరూ ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. వివరాలకు వెళ్తే స్థానిక నంద్యాల పట్టణంలోని రామ్నాథ్ థియేటర్ లో కల్కి మూవీ రిలీజ్ కావడంతో అభిమానులు సందడి చేశారు. కానీ ఆనందంగా 3D మూవీ కావడంతో అభిమానులు కళ్లకు కళ్లజోడు పెట్టుకుని సినిమా స్టార్ట్ కాగానే అంతా ఒక్కసారి రా బ్లాక్ అండ్ వైట్ రావడంతో ఏంద్ర బాబు సినిమా బ్లాక్ అండ్ వైట్ వస్తుందని ఒక్కసారిగా అభిమానులు అందరూ కేరింతలు వేస్తూ ఆందోళనకు దిగారు. థియేటర్ యాజమాన్యం అభిమానులు ఏం చేస్తారో భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ సినిమా థియేటర్ లో అరగంట సేపు సినిమా బంద్ చేయడం జరిగింది. అభిమానులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం ఏం చేస్తున్నారని, కనీసం ఇంతసేపు సినిమా బంద్ అయినా ఎందుకు పట్టించుకోవడం లేదని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టర్ లో కొన్ని లోపాల వలన సినిమా అలా రావడం జరిగిందని వెంటనే సినిమా యాజమాన్యం మరమ్మతులు చేసి సినిమా వేయడం జరిగింది. పోలీసుల చొరవతో అభిమానులు ఆందోళన విరమించారు. ఎందుకు ఆపినా? వాళ్ళు ఇంతవరకు ఎవరు స్పందించటం లేదు. ఒకసారి చూడండి, బ్లాక్ అండ్ వైట్ సినిమా చున్నికి వచ్చినామా మేము ఏమన్నా ఇక్కడ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మేము ఒక్కరన్నా కానీ స్పందించి దాన్ని ఏమన్నా ప్రయోగం చేస్తే కానీ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, అందరూ వచ్చి చూస్తారు. ఒక్కరు కానీ స్పందించకున్నారేమన్నా వచ్చి చూడాలా లేదా లేకపోతే టికెట్ డబ్బులు వెనకాలకి ఏమనండి, అందరూ వెళ్ళిపోతారు కదా. మళ్ళీ ఎందుకన్నా ఎవరు స్పందించకున్నారు? థియేటర్ యజమాన్యం ఎక్కడుందన్నా అడగండి, మీరు అడగండి అన్న, నేను ఒక్కడన్నా అడగండి అన్న, మీరు ప్రశ్నించండి. ప్రశ్నిస్తే కదా తెలిసేది ఏదైనా కానీ. అడగండి అన్న, డబ్బులన్నా వెనకాలకి ఏమనాలా? మాకు ఊరికే బ్లాక్ అండ్ వైట్ మాకు కలర్ ఇక్కడ చెప్పండి. కలరు సరిగ్గా రావటం లేదు, అది ఆల్రెడీ చెప్పాము మేము. చెప్పినా కానీ ఇంతవరకు ఎవరు స్పందించడం. 3Dలో బ్లాక్ అండ్ వైట్ సినిమా మేము చూడడానికి వచ్చింది, కలర్ సినిమా కదా వచ్చినది మేము. అది మీరంతా వాళ్ళకి చెప్పండి అన్న యాజమాన్యానికి ఒకసారి. ఇది 3D అద్దాలు బ్లాక్ అండ్ వైట్ సినిమా చూడడానికి వచ్చిన స్క్రీన్ సరిగా లేదు, నంద్యాలలో స్క్రీన్లే సరిగా లేదు. మెయిన్ అది 3D లేదు, ఏం లేదు. ఎలా చూడాలి సినిమాలు? అది గ్రీన్ రెడ్ అన్ని మిక్సింగ్ వస్తాయి, ఎట్లా చూడాలి? స్పెట్స్ ఉన్నాయి, క్వాంటిటీ స్పెట్స్ కాదు ప్రాబ్లం. అది ఎర్రగా వస్తుంది, ఎర్రగా వస్తుంది, గ్రీన్ కలర్ వస్తుంది. హీరోయిన్ ఏమో నార్మల్గా ఉంటుంది, హీరో గాడేమో 3D ఉంటుంది. ఎట్లా చూడాలి? బ్లర్ ఉంటుంది, సగం బ్లర్ సగం నార్మల్, సగం బ్లర్ సగం నార్మల్. లేదు, బొమ్మ క్లారిటీ లేదు. 3D అన్నారు, ఇది భోజీ కూడా లేదు. దీంట్లో ఏం చేయాలి? క్లారిటీ లేదు, మొబైల్ లేదు, ప్రింట్ సరిగా లేదు. ఇవి ఇచ్చినారు సరిగ్గా అంటారు, ఇవి కూడా అంత రెడ్ కలర్ వస్తుంది బొమ్మ. ఏం చేయాలా? ఏమంటారు ఇప్పుడు? బంద్ చేసినారు, బంద్ చేసినారు. వాటి నుంచి సమాధానం రాకుండా మాకు అయితే మేమేం చేయాలా? 250 టికెట్ కొన్నాము. లేదు, ఎన్ని విషయం 11:30కి సినిమా అసలు లేదు. హెడ్లైట్ వచ్చి మొత్తం స్క్రీన్ సరిగ్గా లేదు. స్క్రీన్ అసలు స్క్రీన్ బాగాలేదు, ఏం బాగాలేదు, అసలు మొత్తం బంద్ చేసినాడు. బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చినట్టు వస్తుంది. అదే కూడా ఎలా వస్తుంది మీకు? అద్దాలు పెట్టే కానీ నీట్గా రావట్లేదు సినిమా. కలర్ పడుతుంది ఎక్కువ, బ్లాక్ అండ్ వైట్ తీసుకోవాలి. సినిమా కలర్ అవుట్ వచ్చింది, 10-15 నిమిషాలు. కలెక్షన్ ఫుల్ ఉంది, గోల గోల.
ఎక్కువ ఇంజనీర్ వచ్చి చేసినాడు సినిమా రమేష్ ప్రాబ్లం. ఇంటికి తాళం వేసి ఊరెళ్తున్నారా? పెళ్లి దావతులకు, సెలవులు, తీర్థయాత్రలు, సమ్మర్ టూర్లకు ప్లాన్ చేసుకున్నారా? ఇంట్లో విలువైన వస్తువులు, నగదు పెట్టి వెళ్తున్నారా? కారణం ఏదైనా ఇంటికి తాళం వేసి వెళ్తున్నప్పుడు పక్కింటి వాళ్ళను ఇంటి మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పండి, లేదా పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్ళండి. లేదంటే మీ ఇళ్ల దొంగలకు టార్గెట్ కావచ్చు, అందిన కాడికి దోచుకునే అవకాశం ఉండొచ్చు. వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక అనీఫ్ నగర్ లో నివాసం ఉంటున్న సుజాత ఉపాధ్యాయురాలు డోన్లో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. స్కూల్ కెళ్లి 3-4 రోజుల తర్వాత తిరిగి నంద్యాలలో ఉన్న ఇంటికి వస్తూ ఉంటారు. ఇది గమనించిన దొంగలు ఇంటికి తాళాలు వేయడంతో దొంగలు ఇంటిపై కన్నేసి తాళాలు పగలకొట్టి ఇంట్లో ఉన్న నగలు, బంగారం చోరీకి ప్రయత్నం చేశారు. కానీ ఇంట్లో ఉన్న 5 బీరువాలను తాళాలు పగలగొట్టారు. అయితే దొంగలకు ₹1 కూడా దొరకలేదు. కానీ 5వ బీరువాలు మాత్రం బంగారు నగలు, లక్షలు రూపాయలు నగదు ఉన్న బీరువాను పగలగొడతామని ఎంత ప్రయత్నం చేసినా ఆ బీరువా తాళాలు తీయడానికి రాలేదు. ఇంట్లో ఉన్న బీరువాలు పగలగొట్టి బట్టలు చెల్లాచెదరం చేశారు. ఇంటి తాళాలు పగిలిపోయిన దృశ్యాలను చూసి చుట్టుపక్కల ఉన్నవారు ఉపాధ్యాయురాలు సుజాతకు సమాచారం ఇవ్వడంతో ఆగమేఘాల మీద ఇంటికి రావడం జరిగింది. ఓకే. బీగాలే చేసిండు కానీ దీన్ని మాత్రం తీరలేదు. మంచి పని చూడు, గీతలు చూడు. అదే అదే ఇది అయితే బాగా ట్రై చేసిన, బాగా ఒత్తిండు, లాగానికి బాగా ట్రై చేసిండు. దీన్ని కూడా ముందు పెట్టి తీసిన రాలే అంటే మనకి తెలియదు. ఇప్పుడు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏం లే, మొత్తం లాకర్లోనే మేము ఉంటాం కాబట్టి మనం కూడా చెప్పిన స్టార్ట్ చేయాలి. సార్ కూడా వచ్చినాడు. కానీ మేము ఒక్కటి ఉన్న కనుక బయటికి రాలేదు. అక్కడ నాకు భయం అయి బయటకు రాలేదు. వాడు లైట్ వేసిన భయం అయి బయటకు రాలేదు. ఆ గేట్ ఏమో తప్పమనేది అనుకున్నాను. పొద్దున్నే లేచి వచ్చి ఆయన చెప్తామని సౌండ్ వినపడేదమ్మా? సౌండ్ 1 గంట అప్పుడు వినపడింది. అంటే గట్టిగా వినపడిందా? టపారని వినపడింది. ఒకసారి ఒకసారి అట్లా బయటకు వచ్చిన ఏం జరిగింది? మీరు ఎక్కడ వెళ్ళారు మేడం? మేము యాక్చువల్ అయితే మేము డోన్లో ఉంటాను, నేను వర్క్ చేస్తుంటాను. ఇప్పుడు హాలిడేస్ అంతా ఇక్కడే ఉన్నాం. మొన్న 12th పోయినాం. 12th పోయిన తర్వాత ఇంకా ఈ వీక్లీ వన్స్ వస్తుంటాము. మన సాటర్డే ఒకటి రాలేదు. మరి ఈ రోజు మార్నింగ్ మా ఇంటి రెంట్ ఆయన ఫోన్ చేసినాం, మేడం ఎవరో అది బీగాలు తెరిచి ఉన్నాయి, వాకి తెరిచి ఉందని చెప్పినారు. ఇంకా తెరిచి అని ఇంకా ఏదో ఎవరో వచ్చినారు అంటే మేమైతే రాలేదు అని చెప్పినాము. అంటే అది ఇట్లా ఓపెన్ అయినారంటే మేము బయలుదేరి ఇప్పుడు వస్తుంది. అందులోపల మా సిస్టర్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు కంప్లైంట్ చేసినారు, పోలీసు వాళ్ళు వచ్చినారు, అంతా చేసినారు. ఇది ఒక్క బీరు ఒకటి ఓపెన్ కాలేదు. ఇప్పుడు నేను తీసుకున్నాను. తీస్తే ఇంకా నావి అయితే ఏం పోలేదు. అమౌంట్ కానీ గోల్డ్ కానీ ఉన్నది కానీ సేఫ్ గానే ఉంది. ఎంత బంగారు, ఎంత అమౌంట్, ఎంత ఉన్నది మేడం అమౌంట్? అంటే 2 నెక్లెస్లు అదే మొత్తము 3 లక్షల దాకా 4 లక్షలు క్యాష్, క్యాష్ 1 లక్ష, గోల్డ్ అంతా. అంటే మీ బీరో గొప్పతనం అన్నమాట. అయితే మీ బీరో గొప్పతనం అన్నమాట. కీస్ నా దగ్గర ఉంటాయి. నేను ఎందుకంటే ఇక్కడ ఉండను కాబట్టి ఇంకొక సెట్ ఇంట్లోనే పెట్టినట్టున్నాను. ఇంకా బయట అయితే ఏం కీస్ అవి అయితే బయటనే ఉంటాయి. అన్ని బీరువాలు అయితే పగలగొట్టాయి మొత్తం అన్ని మొత్తము 5 బీరువాలు ఉంటే 4 బీరువాలు పగలగొట్టినారు. మొత్తం అంటే కీస్ కోసమే అంతా వెతికినట్టున్నారు. అవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా కీస్ అయితే దొరకలేదు. ఇది ట్రై చేశారు, ట్రై అయితే బాగా ఫుల్ గా ట్రై చేసినారు. ఇది చాలా ట్రై చేశారు. ఇది ఎందుకంటే ఇది నంబర్ 1, ఇది మంచి అందుకు రాలే. ఇది స్ట్రాంగ్ ఉంటుంది.
గోల్డ్ ఉంది సార్, ఏం పోలేదు. ఆ 2 బీరోలో ఎత్తులు అన్ని గుడ్డలన్నీ కింద వేసి అన్ని చూసిండ్రు, ఏం లేదు సార్ అక్కడ. వాళ్ళ హస్బెండ్ ఇద్దరు అవి కూడా ఫోటోలు వాళ్ళ దగ్గర గోల్డ్ ఫోటో తీసుకున్నారు సార్. ఇది మాత్రం ఓపెన్ చేయి. నంద్యాలలో వెలిసిన శ్రీ మహానందీశ్వర స్వామి ఆలయ భూముల కౌలు వేలంపాటలను దేవాలయంలో ఆలయ పర్యవేక్షణాధికారి ఆధ్వర్యంలో నిర్వహించారు. మహానందీశ్వర స్వామి ఆలయానికి సంబంధించి 28.34 ఎకరాలకు వేలం పాటలు నిర్వహించగా రైతులు వేలం పాటలో పాల్గొన్నారు. ఈవో పోలీసుల బందోబస్తు మధ్య వేలం పాటలు నిర్వహించారు. వేలం పాట ద్వారా శ్రీ మహానందీశ్వర స్వామి ఆలయానికి 3,40,000 ఆదాయం లభించినట్లు వారు తెలిపారు. గత సంవత్సరంలో 2,20,000 ఆదాయం వచ్చిందని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 1,40,000 అదనంగా ఆదాయం లభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఈవో, రైతులు పాల్గొన్నారు. రవికుమార్ పాట 900 నెల కిందికి. రెండవసారి 2.5 2.25 పోతుందయా. శ్రీనివాసుల పాట 1000 రూపాయలు 2.25 పోతుంది. రైట్. మూడోసారి రవికుమార్ పాట ఏ శ్రీనివాస్ రెడ్డి 1400. శ్రీనివాస్ రెడ్డి పాట 1400. ఒకటవసారి రవికుమార్ 1600. రవికుమార్ 2200. 500. 91,000. శ్రీనివాస్ రెడ్డి 91,500. శ్రీనివాస్ రెడ్డి 92,000. శ్రీనివాస్ రెడ్డి పాట 92,000. నాగేష్ రెడ్డి 92,500. శ్రీనివాస్ రెడ్డి 95,000. నాగేష్ రెడ్డి 95,500. శ్రీనివాస్ రెడ్డి 1,00,000 రూపాయలు. నాగేష్ రెడ్డి 1,05,000. 1,05,000. శ్రీనివాస్ రెడ్డి 1,05,000. నాగేష్ రెడ్డి 1,05,500. ఈరోజు నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి దేవస్థానం సంబంధించినటువంటి ఖాళీ స్థలము మరియు భూములను బహిరంగ వేలంలో గుత్తలకు ఇవ్వడం జరిగినది. ఈ దేవాలయంకు భూమి సుమారు 28 ఎకరాల 34 సెంట్లకు గాను ఈ సంవత్సరం 3,40,000కు రైతులు పాడుకోవడం జరిగినది. గత సంవత్సరంలో 20 ఎకరం 34 సెంట్లకు గాను 2,20,000 పోయినది. ఈ సంవత్సరం అదనంగా 1,20,000 రూపాయల ఆదాయం చేకూర్చింది. ఈ యొక్క కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు అలాగే సిబ్బంది రైతులు పాల్గొనడం జరిగినది. మహానంది క్షేత్ర ఈవో కార్యదర్శి ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డిని బదిలీ చేసి ఆయన స్థానంలో కోటప్పకొండ ఈవో శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వయోజన విద్యలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయన్ను 2022 ఫిబ్రవరిలో నాటి శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి డిప్యుటేషన్పై మహానందిలో నియమించారు. ఆయన హయాంలో క్షేత్రం ఆదాయం పెరిగి అభివృద్ధి గణనీయంగా అభివృద్ధి చెందింది. ఈయన పదవీ కాలాన్ని 2026 ఫిబ్రవరి వరకు కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ప్రభుత్వం మారడంతో ఆయన బదిలీ తప్పలేదు. మహానంది దేవస్థానం నుంచి అర్చకులు వేద పండితులు అలాగే ఆలయ కార్యక్రమాలు వారు శాస్త్ర వస్త్రాన్ని అందిస్తున్నారు. వేద పండితులు వేద మంత్రోచ్చరణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని సత్యం నిర్మలతాత్మభిర్మునిగణైర్దేవైర్నరైః పుణ్యం తీర్థవదోత్తమం భువి మహానందీశ్వరాధిష్ఠితం
భక్త్యా తద్భవతాం కరోతి సతతం శ్రేయస్ సమస్తం సుఖం. శ్రీ కామేశ్వరీ సమేత మహానందీశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు. రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్తిరస్తు. మహానంది క్షేత్రంలో మళ్లీ సంచరిస్తూ భయపెట్టింది చిరుత. తెల్లవారుజామున గోశాల వద్ద రాత్రి నిత్యానందన సత్రం వద్ద సంచరించింది. పచ్చర్లలో చిరుత మాజీ ఉప సర్పంచ్ షేక్ మొహరునిషాను హతమార్చడం, చిరుత సంచారంతో భక్తులు స్థానికుల సందడి లేక నిర్మానుష్యంగా మారింది క్షేత్రం. మహానంది క్షేత్రం పరిధిలో చుట్టూ ఉన్న అటవీ ప్రాంతంలో బాకం వేసింది చిరుత. ఆకలేనప్పుడు క్షేత్రం పరిధిలోకి రావడం, ఏ కుక్కనో పందినో నోట ఖర్చుకొని వెళ్లిపోవడం మామూలుగా మారింది. గత 10 రోజుల్లో చిరుత 5 సార్లు క్షేత్రంలోకి ప్రవేశించింది. క్షేత్ర పరిధిలోని విద్యుత్ సబ్ స్టేషన్, అన్నదాన సత్రం, టోల్ గేట్ ప్రాంతాల్లో సంచరించింది చిరుత. కానీ తెల్లవారుజామున గోశాల వద్ద, రాత్రి అన్నదాన సత్రం వద్ద సంచరిస్తూ కనిపించింది. అయితే కేవలం జంతువుల కోసమే తప్ప మనుషులను ఎవరిపై దాడికి దిగలేదు చిరుత. పచ్చర్లలో వివరణ ఇచ్చాను. మొహరునిషా చిరుత హతమార్చడంతో మహానంది క్షేత్రంలో స్థానికులు, భక్తులు భయభ్రాంతులకు లోనయ్యారు. పైగా ఒకే రోజు 2 సార్లు కనిపించడంతో భయాందోళనకు లోనయ్యారు. చీకటి పడ్డాక బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో క్షేత్రం సందడి లేక వెలబోతుంది. కుతగట ఆయన అడవి శాఖ మంత్రి కదా, కొద్దిగా ఇట్లా ఫారెస్ట్లో కొద్దిగా తీసుకొని కొద్దిగా అది మన అడవి పులి తెచ్చి ఇక్కడ తిరుపతిలో తెచ్చి ఇక్కడ గెలిచినారు. అది 4గురిని ఆల్రెడీగా బరికింది. ఇప్పుడు లేడీస్ నిన్న రాత్రి నైట్ పగులు కొండ పోయింటే పుల్లలు కట్టి పుల్లలు తెచ్చుకుందామని ఓటర్లేకి పోయింటే ఆమెను పట్టుకొని ఇక్కడి వరకు ఇక్కడ మొత్తం తినేసింది, ఏం లేకుండా చేసింది. ఈ ఫారెస్ట్ వాళ్ళు కూడా ఏం పట్టించుకోవడం లేదు. ఏదో కెమెరాలు బిగిస్తున్నారు. ఆ కెమెరాలలో ఎప్పుడు పడుతుందో ఎంకతో బయటికి పోవాలని భయపడుతున్నాము. ఈ అడవి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు దయచేసి మాకు కొద్దిగా సాయం చేయమని కోరుతున్నాం. అడిగుతా మేము లేకుండా బ్యాంబు కూత తీసుకుపోయి ఒక కట్ట 2 కట్టలు అడవిలో తీసుకుపోయి కూత ఈ ఫారెస్ట్ వాళ్ళు పట్టుకోవడం ఎక్కువైంది. మాకు మేము కడుపుకు తిననీకూత ఏం లేదు, మాకు ఆహారము అది కోరుతున్నాం. నా పేరు డాక్టర్ ఆరిఫా బాను. నేను ఇక్కడ జిఎస్ఆర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ సైకాట్రిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు నంద్యాలలో ఈ విధంగా డ్రగ్ అబ్యూస్ గురించి ఒకటి ర్యాలీ లాగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీ అందరికంటే ఎక్కువ మేము ఇలాంటి డ్రగ్ అబ్యూస్ అంటే ఏదైతే అలవాట్లు అయితే మద్యపానం కానీ, కెనాబిస్ కానీ, ఇంకా రకరకాల మందులకి అంటే మత్తు మాత్రలు కూడా అలవాటైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళనందరినీ మేము చూస్తున్నాము. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ బాధలేంటో మాకు బాగా తెలుసు. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, అరే మత్తు మందులు ఎవరు వాడట్లేదు, ఆల్కహాల్ ఎవరు తీసుకోవట్లేదు, ఏవైతే ఏముంది మా ఇష్టం, మేము ఏమన్నా తీసుకుంటాం, వీళ్ళకేంటి అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగానే ఆలోచిస్తారు. కానీ ముఖ్యంగా ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సఫర్ అవుతున్నారు అనేది కేవలం మాకు మాత్రమే అర్థమవుతుంది. సరే మీరున్నారు, కాలు విరుగుతుంది ఒకతనికి, ఏం చేస్తారు? సరే నువ్వు నడువురా, ఏమైంది, కాలు విరిగితే అయింది అని అంటారా? ఎవ్వరు అనరు. హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు, కట్టు కట్టించుకుంటారు, లేదా ఆపరేషన్ ఏదైనా ఉంటే చేయిస్తారు. అదే విధంగా ఏదైతే మనిషి బానిస అయ్యాడో ఆల్కహాల్ కి గాని, కెన్నాబిస్ కి గాని, ఎలాంటి మత్తు పదార్థాలకైనా బానిస అయ్యాడు అని మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాల్సిందే. అది కూడా సేమ్ కాలు విరిగినప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో సేమ్ దీని వల్ల కూడా పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఎవరైనా ఆ స్టేజ్ కి వెళ్లాల్సిందే. అరే వీడు చాలా బాగున్నాడే, వీడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చాలా మంచి విద్యార్థి, వీడేంటి ఇలా బానిస అయ్యాడు అని అనుకోవడానికే లేదు.
ఆ స్టేజ్ కి ఎవరైనా వెళ్ళొచ్చు. మీలో ఎవరైనా వెళ్ళినా దానికి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంది. సో ఎవరు భయపడద్దు, ఇదేదో ప్రాబ్లం లాగా చూడొద్దు. దానికి డీటాక్స్ అనేది చేస్తాము. డీటాక్స్ చేసిన తర్వాత ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయి అనేది చెప్తాము. తర్వాత రిలాక్స్ కూడా రాకుండా మళ్ళీ తాకుండా మందులు అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఈ కాలంలో చాలా థెరపీస్ ఇస్తాము. అన్ని విధాలుగా ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. ఎవరు భయపడకుండా ముందు ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది అంటే వెంటనే కలవండి. ఇది ఈ రోజు నా చిన్న మెసేజ్ మీకోసం. థ్యాంక్ యూ ఫర్ యువర్ లిజనింగ్.